ఏమని బ్రతుకుతామండి దేశంలో? ఒక క్రైస్తవుడు వాక్యం చెప్పాలంటే, వీధి సువార్త చేయాలంటే ఎగబడి తనడానికి మీదకు వస్తున్నారు. సువార్త చెప్పడానికి వెళ్తే ముఖం మీద పేడ నీళ్లు కొట్టి వెనక్కి పంపుతున్నారు. చెంప దెబ్బలు కొట్టి, గోడ దెబ్బలు కొట్టి, హాస్పిటల్లో పడేసి ఎన్ని దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఇంకెక్కడ స్వేచ్ఛ ఉంది మనకి? స్వాతంత్రం అంటే ఏంటి? మనకంటూ ఏ భయము ఉండకూడదు. అంత స్వేచ్ఛగా తిరిగితేనే స్వాతంత్రం. అంత భయమే, ఇంకెక్కడది స్వాతంత్రము? అందుకనే నా ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఈ దేశానికి స్వాతంత్రము క్రైస్తవుని ద్వారానే కలుగుతుంది, కలిగి తీరుతుంది. ఇంతకంటే ఇక వేరే సందేహమే లేదు. దేవుని ప్రియులారా, క్రైస్తవుడే కనుక ఈ దేశంలో లేకపోతే లేకుండా చేస్తాం అని తీర్మానాలు చేసి బిల్లులు తీసుకొచ్చి వాటిని అడ్డగోలుతనంగా దాన్ని పాస్ చేయించి ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నారు కదా. క్రైస్తవుణ్ణే గనుక ఈ దేశంలో లేకుండా చేస్తే అర్ధ గంటలో ఈ దేశాన్ని దేవుడు మట్టి కింద కప్పేస్తాడు, సందేహమే లేదు. ఈ దేశము క్రైస్తవుడి ప్రార్థన పైన, మోకాళ్ళ పైన బ్రతుకుతుంది, ఇంక వేరే ఏ కారణం లేదు. క్రైస్తవుడు మోకాళ్ళ ప్రార్థన పైన ఈ దేశం బ్రతుకుతుంది. క్రైస్తవుడు కన్నీళ్ల మీదే ఈ దేశం యొక్క క్షేమము, నెమ్మది ఆధారపడి ఉంది. కేవలము ఈ దేశానికి క్రైస్తవుడు శిరస్సుగా ఉన్నాడు. ఈ దేశానికి క్రైస్తవుడు వెన్నుముక కాదు. వెన్ను లేకపోయినా మనసులో పడుకోవచ్చు, కానీ శిరస్సే లేకపోతే ఇక సచ్చిన శవంతో సమానం. శిరస్సు ఉన్న క్రైస్తవుడిని దేశం నుంచి వెళ్ళగొట్టాలి, ఉంచకూడదు, చంపేయాలని మీరు అనుకుంటే కనుక శిరస్సు లేకపోతే మీరెవరు కూడా మిగలరు. మిగతా ఏ అవయవం పనిచేయదు దేహములో, అసలు ఊపిరి ఆడదు. కంఠమే తెగిపడిన తర్వాత, శిరస్సునే వేరు చేసిన తర్వాత ఇంక ఈ దేశం బ్రతకటం, బట్ట కట్టడం అనేది జరగని సంగతి. గుర్తుంచుకోవాలి దేశ ప్రజలందరూ, క్రైస్తవుడు ఈ దేశానికి తల్లివేరు లాంటి వాడు. ఆ తల్లివేరు మాడిపోయిన తర్వాత చుట్టుపక్కన ఎన్ని వేళ్ళున్నా కూడా చెట్టు మాడిపోద్ది. కనుక క్రైస్తవుల జోలికి ఎప్పుడు రాకూడదు. నా దేవుని ప్రియులారా, క్రైస్తవుడు ఎవరికైనా మేలు చేసేవాడు తప్ప ఎన్నటికీ ఎవరికి కీడు చేసేవాడు కాదు కాదు కాదు. ఈనాడు మణిపూర్లో అంత విధ్వంసం జరుగుతుందే, అయ్యా ఆపండి అని శాంతి ర్యాలీలు చేశారు తప్ప ఒక్కడైనా కత్తి పట్టుకున్న క్రైస్తవుడు లేరు. అదే మీరైతేనేమో బళ్ళాలు, బరుసులు, కత్తులు, చాకులు, కర్రలు. కానీ ఏ క్రైస్తవుడు బైబిల్ పట్టుకుని ఏదో ఒక బ్యానర్ పట్టుకుని మేము దండం పెడతాం బాబు మా ఊళ్ళో బతకనిండి అని అడుగుతుంటే, ఇంత శాంతిని చూపిస్తూ ఉంటే మనం అంటే ఈ దేశానికి నష్టం చేస్తున్నామంట, అన్యాయం చేస్తున్నామంట. వాళ్ళ మాటలండి ఇవన్నీ వింటూ కూడా యేసయ్య మనకు నేర్పినటువంటి పద్ధతి మాట ఏమని? శత్రువును సహితం మీరు ప్రేమించాలి, ప్రార్థన చేయాలి వారి కోసం. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిన పాఠము ఏమిటి? తండ్రి వీరేమి చేయొచ్చు, బ్రతుకులు ఎలా ఉంటే రేపొద్దున వాళ్ళు ఏదో మీరే మాదిరి వచ్చి నరకానికి పోతే, మీ సహనమును బట్టి, మీ ప్రేమను బట్టి వాళ్ళు చాలామంది మారుతారు రేపొద్దున. క్షమించండి అన్నాడు యేసయ్య. అలాగే మనం వాళ్ళు ఎన్ని చేసినా, ఎంత చేస్తున్నా, ఎన్ని మాటలు అంటున్నా, ఇప్పుడు గ్రాహం స్టెయిన్ భార్య ఉంది, భర్తని పిల్లలను చంపేసి రిక్తురాలుగా నిలబడింది దేశంలో ఒక్కతే. దేశం విడిచిపెట్టారు, ఖండాలు విడిచిపెట్టారు, ధనం విడిచిపెట్టారు, ఇళ్ళు వాకిలు విడిచిపెట్టి వచ్చారు. ఉద్యోగాలు, చదువులు, వాళ్ళు కొన్నటువంటి సమస్త సౌఖ్యమంతా విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి సేవ చేస్తుంటే వాళ్ళని చంపినందుకు ఆ తల్లి విధవరాలు నిలబడింది. ఒక ఆడపిల్ల ఏమండి, దేశం స్త్రీకి బొట్టు ఉండాలి, మొగుడు చచ్చాడు నీకు బొట్టు లేదంటే అని అంటున్నారు. ఇప్పుడు మొగుడు చచ్చాడు మీకు బొట్టేది నొసట మీద ఏంటా బోసి నుదురుతో అని అంటున్నారుగా.
ఒక ఆడపిల్ల బొట్టు చేసి భర్తని పిల్లల్ని చంపారు ఈ దేశం. ఆ తల్లిగారు ఒక్కటే మాట ఉంది, నా భర్తను చంపిన నా పిల్లలను చంపారు కానీ వాళ్ళని మీరు ఏమీ చేయొద్దండి. అదండి క్రీస్తు గొప్పతనం. కానీ నిన్నేమన్నా అంటే మాత్రం తెల్లారేసరికి చర్చిలు కొలగొట్టేసేసి బైబిళ్ళు తగలబెట్టేసి నడి రోడ్డు మీద ఎవరిని బలవంతం చేయట్లా, మీకు ఇష్టమైతే చదవండి, ప్రభుని నమ్మండి అని కరపత్రలు ఇస్తూ ఉంటే స్వామి అనే ఒక దైవజనుడిని కొట్టి ట్యాంక్ మండ పైన హైదరాబాద్లో కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏం అన్యాయం చేశాడు నీకు? దేవుని ప్రజలారా, ప్రజలలో ఇలాంటి మూర్ఖత్వం, పైశాచ ఆనందము పెంపొందిస్తున్నారు. అయితే నా దేవుడు దీనంతటికి విడుదల సిద్ధం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దేశములో నుండి నా ప్రభు అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ఈ దేశం మీద తన కరుణాహస్తము చాపబోతూ ఉన్నాడు. ఈ దేశములో నా దేవుడు తన ఆత్మను పంపించబోతున్నాడు. ఈ దేశములో ఆయన తన రక్తధారలు కురిపించబోతున్నాడు. ఈ దేశం ఒక నాటికి వెలిగించబడబోతుంది. అది క్రైస్తవుల వల్లే సాధ్యము. ఎవడి వల్ల ఈ దేశానికి స్వతంత్రము, నెమ్మది, సుఖము, స్వేచ్ఛ రాదు. అది క్రైస్తవుల వల్లే వస్తుంది.